భారత అమ్ముల పొదిలో మరొక పవర్ఫుల్ క్షిపణి అయితే వచ్చి చేరింది. దీని పరిధి 1300 నుంచి 1500 కిలోమీటర్లు. అదే LRLACM. ఈ క్షిపణిని ఇప్పుడు భారతదేశం ఎలా చూస్తుంది అంటే అమెరికా దగ్గర ఉన్నటువంటి తోమహక్ క్షిపణితో పోలుస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా దీన్ని ఆ విధంగా పోల్చడానికి కారణం ఏంటంటే, తోమహక్ ఏ విధంగా అయితే భూమికి చాలా తక్కువ ఎత్తు నుంచి ఎక్కువ దూరం ప్రయాణించి ఒక గమ్యాన్ని చేరుకొని లక్ష్యాన్ని ఛేదిస్తుందో, అదేవిధంగా ఈ యొక్క క్షిపణి కూడా 1500 కిలోమీటర్ల వరకు చాలా తక్కువ దూరం నుంచి, అది సముద్ర మార్గంలో కావచ్చు, భూమార్గంలో కావచ్చు, ఆకాశంలోనంటే పెద్దగా ఎత్తుగా, అంటే క్షిపణులు ఏం చేస్తాయి, ఆకాశంలోకి వెళ్ళి ఆ తర్వాత కిందకు వచ్చి లక్ష్యాన్ని ఛేదిస్తాయి. ఈలోగా శత్రువు యొక్క రాడార్ వ్యవస్థ పనిచేసి ఈలోగా ఆ క్షిపణిని నాశనం చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది అలా కాదు, తక్కువ దూరం నుంచి ప్రయాణిస్తుంది కాబట్టి శత్రువు గమనించడానికి 75% చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఏదైనా లక్ష్యాన్ని ఛేదించుకోవాలి అంటే ఈ యొక్క క్షిపణి చాలా బాగా ఉపయోగపడుతుంది. 1983లో ఏ విధంగా అయితే అమెరికా తయారు చేసి దాని యొక్క అమ్ముల పొదిలో దాన్ని చేర్చుకొని ఈనాటి ఇరాన్ యుద్ధం వరకు దాన్ని ఉపయోగించిందో, అదేవిధంగా ఇప్పుడు ఈ క్షిపణులను భారతదేశం ఉపయోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి సూపర్ సోనిక్ క్షిపణి అయినటువంటి బ్రహ్మోస్ని ప్రతిసారి కూడా ఉపయోగించలేము, అలాగే ఎక్కువగా ఉపయోగించలేము. ఎందుకు అంటే అది ఖరీదు ఎక్కువ. అలాంటి ఖరీదు ఎక్కువైనటువంటి సూపర్ సోనిక్ క్షిపణులని ఎక్కడ పెడితే అక్కడ, ఎప్పుడు పెడితే అప్పుడు ఉపయోగించలేం. కాబట్టి ఈ క్షిపణులు ఇప్పుడు రెడీ చేశారు. నిన్న ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి దీన్ని అయితే ప్రయోగించడం జరిగింది. ఆ యొక్క పరీక్ష విజయవంతమైంది, చాలా బాగా పనిచేసింది. ఇది ఇప్పటిది కాదంట, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఈ వైఫల్యాలను సవి చూసినటువంటి నిర్భయ్ క్షిపణి ప్రాజెక్టుకి ఇది మరింత ఆధునిక వెర్షన్ అని చెప్తున్నారు మన వాళ్ళు. సో ఇప్పటికైతే దీన్ని అదేమంటారు కదా, భగీరథ ప్రయత్నంలాగా మొత్తానికైతే సక్సెస్ చేశారు. చాలా తక్కువ ధరకి ఇది మనకి అందుబాటులో వస్తుంది కాబట్టి మన బడ్జెట్ కూడా పెద్దగా ఎక్కువ అవ్వదు. అంటే విదేశాల నుంచి మనం క్షిపణులు కొనుక్కొని ఇదన్నీ చేసేదానికంటే కూడా మన యొక్క క్షిపణికి చాలా తక్కువ డబ్బులతో మన యొక్క పరిజ్ఞానంతో తయారు చేస్తున్నాం. ఇవి కాకుండా రష్యాతోటి, ఇజ్రాయెల్ తోటి సంయుక్తంగా తయారు చేసినవి కూడా ఉన్నాయి. అయితే మరో 10 నుంచి 15 సంవత్సరాల లోపు అన్నీ మనమే సొంతంగా తయారు చేసుకోవడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందులో నుంచి వచ్చినటువంటి ఫలితాలే ఇవన్నీ కూడా.